ప్రారంభించారు. సాకేతుడి భౌతిక లక్షణాలను చూసిన ఋషులు మంత్రి దుర్బుద్ధితో ఇలా అన్నారు: మీరు ఈ బిడ్డను ప్రేమతో చూసుకోండి, అతన్ని మీ ఇంట్లో పెంచుకోండి, మీ ఆస్తులన్నింటికీ యజమాని, ఈ దేశానికి రాజు అవుతాడు ఈ బాలుడు అన్నారు. కాని మంత్రి లోపల ఎవడో ముక్కుముఖం తెలవని అనాథ, నా ఆస్తులకు వారసుడా, నా కొడుకు కూర్చోవలసిన రాజ్యపీఠం ఈ అనామకుడికా, చస్తే జరగనివ్వను అనుకోని మంత్రి ఎవరికి ఏమీ చెప్పలేదు. కాని మిఠాయిలివ్వాలనే సాకుతో పిల్లలందరినీ భవనం లోపలికి తీసుకువెళ్లాడు. మిఠాయిలు ఇచ్చి ఇతర పిల్లలందరినీ పంపించాడు. సాకేతుడిని మాత్రమే ఆపాడు. ఒక నమ్మకమైన వ్యక్తిని పిలిచి నిశ్శబ్దంగా ఉండమని ఒప్పించి అతనికి భారీ బహుమతిని ఇస్తానని ప్రలోభపెట్టి సాకేతుడిని వధించమని ఆజ్ఞాపించాడు. ఆ తలారి సాకేతుడిని రాత్రిపూట